ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం వాక్యము ఒక మంచి నిర్ణయము తీసుకొనుట. మన యొక్క జీవితాలలో మనం ఒక మంచి నిర్ణయము తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క జీవితంలో మనం సక్సెస్ అవ్వటానికి దేవుడు సహాయం చేస్తాడు. మారుచున్నటువంటి ఈ లోకంలో ఒక మంచి నిర్ణయము లేక తీర్మానము తీసుకోవాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. మనము తీసుకునే ఒక నిర్ణయము లేదంటే ఒక తీర్మానము మన భవిష్యత్తుని భవిష్యత్తులో బంగారు బాట వేయటానికి దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే కొందరు భక్తులు ఉన్నారు. వారు మంచి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి వారు ముందుకు వెళ్ళారు. అలాగే వెళ్ళినప్పుడు వారు అద్భుత కార్యములు వారు చూశారు. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని మనం గమనిద్దాం. మోషే నమ్మకమైన వాడిగా పేరు తెచ్చుకొని ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదివితే నమ్మకమైన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా నెహెమియాని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 17 నుంచి 17-18 వచనాలలో మనకి తెలియబడుతున్నటువంటి మాట, పాడైపోయినటువంటి యెరూషలేము ప్రాకారములు మరలా కట్టుదమ రండి అని దేవుణ్ణి గూర్చి దేవుని యొక్క పనిని గూర్చి శ్రద్ధ కలిగి పనిలో నిమగ్నమయ్యాడు. కాబట్టి ఆ యొక్క దేశపు యొక్క రాజు మార్చబడ్డాడు. మారు మనసు పొందుకొని దేవుణ్ణి నిజమైన దేవుడని గుర్తెరగడానికి నెహెమియా తీసుకున్న ఒక మంచి నిర్ణయము తనకు ఒక మంచి మారు మనసు పొందుకొని రక్షణలోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ప్రతి హృదయమును గెలవగలిగినటువంటి దేవుడు, ప్రతి హృదయమును మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క దినాన ఈ యొక్క మార్చి మాసము 12వ తారీఖు దేవుని యొక్క మహాకృప మనందరి మీద తోడుగా ఉండి నడిపించాలని, అదే విధముగా దేవాతి దేవుడు మన పక్షమున ఉండి వ్యాజ్యం ఆడాలని దేవుని మనసారా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు నాయనా. ఒక మంచి తీర్మాన రీతిగా తండ్రి ఒక మంచి నిర్ణయము తీసుకొని ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన ముందుకు సాగడానికి సహాయం చేసి నడిపించండి అయా. మోషేకి తోడుగా ఉన్న దేవుడవ నాయనా అయా, అదేవిధంగా నెహెమియాకి తోడుగా ఉండి మీ యొక్క పనిలో అయా ముందుకు సాగడానికి మీరు చూపినటువంటి మీ కృపకై మీకు వందనాలు ప్రభువా. నమ్మదగిన దేవుడవు, మీరు కార్యము జరిగించి అయా ప్రతి బిడ్డ యొక్క నాయన వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా నమ్మకముగా తండ్రి ఒక తీర్మాన రీతిగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.